తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమానయాన సంస్థలు, ప్రయాణికులు ఈ మార్గాలను దాటవేస్తుండటంతో ఎయిర్పోర్టు రద్దీ భారీగా పడిపోయింది. అయితే ఎయిర్లైన్స్ క్రమంగా కోలుకుంటున్నాయని, యూరప్ సంస్థలు సైతం కార్యకలాపాలు ప్రారంభిస్తే అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని దుబాయ్ ఎయిర్పోర్ట్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం మొదలైన యుద్ధం గల్ఫ్తో పాటు యూఏఈ ప్రాంతంలో విమాన రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగించింది. ఇరాన్ దాడుల్లో దుబాయ్ విమానాశ్రయం సైతం స్వల్పంగా దెబ్బతినడంతో ఆంక్షలు అమలయ్యాయి. ఈ పరిణామాలతో అనేక విదేశీ విమానయాన సంస్థలు మధ్యప్రాచ్య మార్గాల గుండా వెళ్లేందుకు వెనకడుగు వేశాయి. ఫలితంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ ద్వారా కేవలం 1,30,00,000 మంది మాత్రమే ప్రయాణించారు. మొత్తంగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో ప్రయాణికుల రద్దీ గత ఏడాదితో పోలిస్తే 31.3% తగ్గి 3,15,00,000కు పడిపోయింది. విమానాల కదలికల పరంగా చూస్తే తొలి అర్ధభాగంలో 1,50,600 విమానాలు రాకపోకలు సాగించాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 32.1% తక్కువ. అయితే పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. దాదాపు 2 నెలల పాటు అంతరాయం ఏర్పడినా ఇప్పుడు ప్రతి నెలా ప్రయాణికుల రద్దీ పెరుగుతోందన్నారు. తమ సొంత సంస్థలైన ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ సామర్థ్యం అప్పుడే 90% చేరుకుందని స్పష్టం చేశారు. యూరప్ తదితర ఓవర్సీస్ ఎయిర్లైన్స్ తమ కార్యకలాపాలను పూర్తిగా పునఃప్రారంభిస్తే కొద్ది రోజుల్లోనే 100% కార్యకలాపాలు సాగుతాయని, రాబోయే 3-4 త్రైమాసికంలో తాము మరింత దృఢంగా కోలుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.